ఇన్స్టా ప్రేమలు కూలుతున్న కాపురాలు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ఎఫెక్ట్ కాపురాల మీద బాగా పడుతోంది. మనం నిన్న మొన్న కూడా చూసాము, ఇన్స్టాలో తన భార్యతో ఇంకొక యువకుడు ప్రేమ అనేది నడిపి వాళ్ళిద్దరు క్లోజ్ గా ఉండడంతో హస్బెండ్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని రోడ్డు మీదే కొట్టడం అనేది జరిగింది. అయితే ఇది బయటకు వచ్చిన ఉదంతం మాత్రమే, కానీ ఇలాంటివి ఈ మధ్య కాలంలో చాలా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా పెళ్లిళ్ళు అయిన తర్వాత భార్యాభర్త ఎవరికి వాళ్ళు బిజీగా ఉన్నా సరే వివాహేతర సంబంధాలు, తెరచాటు బాగోతాలు అనేవి బాగా పెరిగిపోతున్నాయి. ఎందుకు ఈ మధ్య కాలంలో ఈ జంటల్లో ఈ మార్పులు వస్తున్నాయి? ఎందుకు వేరే వైపు చూస్తున్నారు? మన పార్ట్నర్ కాకుండా ఇంకెవరి కోసమో చూడడం, ఇలా తెరచాటు బాగోతాలు, ఇల్లిసిట్ అఫైర్స్ అనేది ఎందుకు పెరిగిపోతున్నాయి అనేది చెప్పడానికి ప్రస్తుతం నాతో పాటు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. ముఖ్యంగా ఈ సోషల్ మీడియా అనేది, ఈ రీల్స్, ఇన్స్టా, ఫేస్బుక్, తర్వాత యూట్యూబ్, వీటి వల్ల కాపురాలు కూలిపోతున్నాయి మేడం. అంటే చాలా మంది బయటపడట్లేదు, కానీ పోలీసుల దాకా వెళ్తున్నారు, కోర్టుల దాకా వెళ్తున్నారు, చివరికి విడాకుల వరకు పరిస్థితి వస్తుంది. ఎందుకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కుటుంబాల మీద ఎక్కువ పడుతోంది? ఇది ఒక ట్రెండ్ స్టైల్ అయిపోయిందండి. ఒక పాకిస్తానీ ఆవిడ వచ్చింది కదా, 4 పిల్లల్ని తీసుకుని నేను లవ్ చేస్తున్నాను, అది పబ్జీ గేమ్సా ఏంటిది, పబ్జీతో పరిచయం, అవేవో గేమ్స్, ఆ పరిచయాల ద్వారా లవ్ అయిపోయింది వాళ్ళిద్దరికి. ఆవిడ 4 పిల్లల్ని తీసుకుని భర్తకు కూడా చెప్పకుండా ఇండియా వచ్చేసిందని. తీరా చూస్తే ఇతను చాలా చిన్న వ్యక్తిలాగా, చిన్న వయసు అబ్బాయిలాగానే కనిపిస్తున్నాడు. మరి ఇవన్నీ మిగతా వాళ్ళకి ఆదర్శంగా అయిపోతున్నాయి కదా. ఆ అబ్బాయి ఇదేదో బాగుంది, మనం కూడా చేస్తే బాగుంటుంది అనే ఆలోచన ఉండట్లేదండి. దూరం ఆలోచించట్లేదు ఎవరు కూడా. ఇది అందులోకి ఇప్పుడు చట్టం చేశారు దీన్ని. ఇప్పుడు ఎవరైనా సరే ఎవరితో అయినా సరే ఉండొచ్చు అనేది, అదొకటి బాగా జనానికి ధైర్యాన్ని ఇస్తుంది. ఇలాంటి చట్టాలు అసలు చేయనేకూడదు. చేసినా అయితే ఆ చట్టము వెళ్ళండమ్మా, వెళ్ళండి అయ్యా, మీరు ఎవరికి కావాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి అని చట్టం చేయలేదు. అది అసలు అందులో ఏం రాశారనేది ఎవరైనా చదివారా? అది చదవకుండా ఇది లీగల్ చేశారు, ఎవరికి చేశారు, ఎందుకు చేశారు, అది ఆలోచిస్తున్నారా? ఎవరైనా కూడా ఆలోచించరు. ఇది ఒక్కటే తెలుసుకుని మొదలు పెడుతున్నారు. ఏంటి అది ఎవరికి, కుటుంబంలో భార్యకు ఆరోగ్య పరిస్థితులు బాగున్నప్పుడు కానీ, లేకపోతే ఇంట్లో ఏదన్నా గొడవలు వచ్చి ఏదన్నా భార్యాభర్తలు దూరం అయినప్పుడు కానీ, అటువంటి సందర్భాల్లో వాళ్ళకి అది ఉపయోగించుకోమని చెప్పారే తప్ప, అది కూడా కుటుంబానికి ఎటువంటి చెడు చేయకూడదు అని ఇలాంటివేవో చాలా ఉన్నాయి. అది ఎన్ని పేజీలో స్టేట్మెంట్, అది జడ్జిమెంట్. అది అందులో అవన్నీ వదిలేసి లీగలైజ్ చేశారని చెప్పి ప్రతి ఒక్కళ్ళు వెనకాల వెళ్ళిపోవడమే. అయితే దీంట్లో ఇంకొక క్లాస్ కూడా ఉంది. ఏంటంటే, మీరు ఎవరితోనైనా భార్య వేరే వాళ్ళతో కానీ, భర్త వేరే వాళ్ళతో కానీ ఈ లీగల్ రిలేషన్ పెట్టుకుంటే కనుక, ఈ భర్త కానీ ఈ భార్య కానీ అవతల వ్యక్తి ఎవరినైతే వీళ్ళు కీప్గా ఉంచుకుని వాళ్ళ దగ్గర అలవాటు పడి వెళ్తున్నారో అవతల వ్యక్తి మీద కేసు వేయొచ్చు. నువ్వు నా భార్యని కానీ నా భర్తని కానీ ఇలా ఎందుకు చేసావు, నువ్వు చేయడానికి వీల్లేదు, నువ్వు నా భార్యని ఇలాగా మైండ్ పాడు చేసి ఇలా చేసావు, తీసుకెళ్ళావు అని అతని మీద కానీ ఆమె మీద కానీ కేసు వేయొచ్చు. ఇలా ఎన్నో వెసులుబాట్లు అందులో కూడా ఉంచారు ఆ చట్టంలో. ఇవన్నీ పక్కన పెట్టేసి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోవడం, ఈ భర్త కానీ ఈ భార్య కానీ ఏమీ చేయకుండా, ఏమీ చేయలేకుండా ఊరుకోవడము. అంటే చట్టం చేసిన తర్వాత ఆ చట్టాన్ని కూడా ఎలా ఉపయోగించుకోవాలనేది కూడా వీళ్ళకి తెలియటం లేదు. కొన్ని విషయాల్లో మేము చాలా బాధలు పడిపోతున్నాము, దీన్ని ఆలోచించాలి, చట్టాలు మార్చాలి అంటారు. కొన్ని చట్టాలు మార్చారు, ఆ మార్చిన దాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారు, ఆలోచించుకుంటున్నారు ఎవరైనా? ఎవరు ఆలోచించుకోవట్లేదు, తప్పులే చేస్తున్నారు. ఈ ఇన్స్టాలో ప్రేమలు, ఫేస్బుక్లో ప్రేమలు, యూట్యూబ్లో ప్రేమలు, ఇవన్నీ కొన్ని కేసులు చూసిన తర్వాత వీళ్ళకి తెలియాలి అవి అటువంటి ప్రేమలు ఎలా ఉంటాయి, అటువంటి లైఫ్లు ఎలా ఉంటాయి అనేది ఆలోచించాలి. తెలుస్తుంది కదా. ఎన్నో కేసులు జరుగుతున్నాయి. ఇప్పుడు నిన్న మనం ఒకటి చూసాము, ఎస్ఐ కేసు. అదే ఏం ఊరది, వాజేడు ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్నాడు, హరీష్. అత ఇన్స్టా ప్రేమ. ఇప్పుడు ఇలాంటివి చూసినప్పుడైనా సరే కొంతమంది మేల్కొనాలి, ఇలాంటి వాటి జోలికి వెళ్ళకూడదు. ఎందుకనంటే అది మనుషులు తెలియదు, అతని వ్యక్తిత్వం తెలియదు, అతని లైఫ్ స్టైల్ తెలియదు, ఫ్యామిలీ తెలియదు, అసలు అతని మనస్తత్వం ఏంటి తెలియదు. ఏమీ తెలియకుండా మీరు ఒక అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ఇన్స్టాలో చూసి ఎలా ప్రేమిస్తారు? అంటే మీకు ఇన్స్టాలో చక్కగా చాటింగ్లు చేసుకుంటూ మంచిగా ప్రేమ మాటలు చెప్పుకుంటూ సరదా మాటలు చెప్పుకుంటూ ఉంటే అది లైఫ్ అయిపోతుందా?
అది ప్రేమ అనిపిస్తుందా? ప్రేమకు అవే దారి తీసేస్తుంటే తర్వాత లైఫ్ ఎలా ఉంటుందని ఆలోచించుకున్నారా? ఇవేమీ ఆలోచించకుండా గుడ్డిగా అట్రాక్షన్ అన్నమాట. అట్రాక్షన్, లవ్ కాదు, తర్వాత పెళ్లి చేసుకుందామని కూడా కాదు. అదొక స్టైల్ అయిపోయింది. అదొక స్టైల్ అంతే. క్వాలిఫికేషన్ అంటారు చూసారా, అదొక పెద్ద ఎక్స్ట్రా అనమాట. ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటే అదొక ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ లాగా ఎలా ఫీల్ అవుతున్నారో ఇది కూడా అలాగే ఫీల్ అవుతున్నారు. పైగా ట్రెండ్ అంటున్నారు. స్టైల్ అని ఒక ట్రెండ్ అయిపోయింది అంతే, అంతకన్నా ఏమీ లేదు. దీనివల్ల చాలా నష్టాలే జరుగుతున్నాయి. రజనీ గారు, పెళ్లి కాని వాళ్ళు సరే ఇన్స్టా ప్రేమలు అవి ఇవి నడిపారు, ఏదో పెళ్లి చేసుకుందాం అనుకున్నారు అంటే ఓకే, కానీ ఇద్దరికి పెళ్ళవుద్ది, ఎవరికి వాళ్ళకి భార్య ఉంటుంది, భర్త ఉంటుంది, అయినా సరే మళ్ళీ చాటింగ్లు మీటింగులు చివరికి ఎక్కడికో ఇక్కడికో వెళ్ళిపోతున్నాయి. ఎందుకు వీళ్ళు అంటే పండగ పూట కూడా పాత మొగుడైన సామెత వీళ్ళకి అప్లికబుల్ చేసుకుంటున్నారా? అంటే ఇక్కడ సెక్స్ అనేది కీలకం అంటారా, లేదంటే ఇంకా ఏమైనా ఫ్యాక్టర్స్ ఉంటాయా? ఫ్యాక్టర్స్ అంటే వాళ్ళ మాటలకి అట్రాక్ట్ అవుతారండి. తర్వాత వాళ్ళ అభిప్రాయాలు కలవచ్చు, సరదాగా మాట్లాడుకుంటున్నాం, చాలా వాళ్ళకి ఎంజాయ్ చేస్తున్నారు ఆ మాటల ద్వారా. నిజంగా ఆ వ్యక్తిని చూస్తే బాగుండు, ఇతను నా లైఫ్లోకి వస్తే బాగుండు అనే ఆలోచనలు వస్తున్నాయి, అభిప్రాయాలు ఏర్పడుతున్నాయి. దాని పర్యవసానం ఇదంతా. అంతేనంటారా? అంతే, ఇంకేముంది. మరి ఇక్కడ పిల్లలు ఏమైపోవాలండి? అంటే ఈ రోజు కాకపోయినా రేపైనా ఇవన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఇన్స్టాది ఒకటి చూస్తూనే ఉన్నాం, ఎలా కొట్టేసుకుంటున్నారో రోడ్డు మీద పడి. అప్పుడు పరిస్థితి ఏంటంటే ఇటు అత్తమామల ముందు తలెత్తుకోగలరా? తల్లిదండ్రులు ఒప్పుకుంటారా? పిల్లల పరిస్థితి ఏంటి? అన్నదమ్ముల మాట ఏంటి? అంటే వాళ్ళు అంత దూరం ఆలోచించరు, అట్రాక్షన్లో ఉన్నారు కదా, ఇవన్నీ గుర్తురావు, అసలు ఎవరికి తెలుస్తుందిలే అనే ఒక పిచ్చి ఆలోచనలో ఉంటారు. ఉన్నప్పుడు ఎవరికి తెలియవులే, ఇది ఆన్లైనే కదా, మేము మాటల వరకే కదా, మేము అంతకన్నా ఏం చేస్తున్నాం అనుకుంటున్నారు. కానీ ఈ విడిగా కలుసుకోవడము, వీళ్ళ యొక్క రిలేషన్ సాగించడము అలాంటివి కూడా ఉంటున్నాయి. అయితే పెళ్ళిళ్ళు చేసుకుని కూడా ఆ ఇద్దరు పెళ్ళైన వాళ్ళే ఉంటున్నారు. అసలు దీనికి ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారంటే అట్రాక్షనే, మాటలే కానీ, ఫోటోలు చూసి ఫిదా అవ్వడమే కానీ, వాళ్ళ మాటలు ఇద్దరికి అభిప్రాయాలు కలవటమే కానీ, లేకపోతే నేను నా భార్యతో చాలా ఇబ్బందులు పడుతున్నాను, నా భర్తతో చాలా ఇబ్బందులు పడుతున్నాను, పర్సనల్ మాటలు కూడా మాట్లాడుకుంటున్నారు. మొన్న ఈ మధ్య కూడా ఒకటేదో విన్నాను నేను ఇన్స్టాలో, ఇట్లానే నాకు చాలా బాధపడుతున్నాను, నువ్వు వచ్చి ఎప్పుడు తీసుకెళ్తావు నన్ను. అసలు నీకు ఇక్కడ భార్య, పిల్లలు, లేదా భర్త, పిల్లలు, ఫ్యామిలీ ఇంత ఉంటే వాడెవడో వచ్చి తీసుకెళ్ళడం ఏంటి? ఏం చేద్దామని. నాకు తెలిసిందే ఒక కేసు ఏంటంటే, ఏజ్కు బాబు పుట్టాడు, 10 years అయింది కూడా, పక్కన ఎవరో ఒక అబ్బాయిని ఇష్టపడి, తనకన్నా వయసులో చిన్న అబ్బాయి జంప్ అయిపోయింది అతనితో. మరి ఇతనికి సమాజంలో ఎంత అవమానం కదా. అది కూడా ఏదో ఒక చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటారు టీ స్టాల్ కుర్రాళ్ళు, అటువంటి అబ్బాయితో. వీళ్ళేమో మంచి ఫ్యామిలీ వాళ్ళు, మంచి ఉన్నతమైన ఫ్యామిలీ వాళ్ళు. అంటే దేనికి వెళ్ళిపోవాల్సి వచ్చింది అంటే, కొన్ని సందర్భాల్లో కొంతమంది ఫ్యామిలీస్లో భార్యాభర్తల మధ్య సంబంధాలు అంతగా ఉండవు. ఎందుకంటే వీళ్ళు బిజినెస్లని, తర్వాత అనారోగ్య సమస్యలు కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు వాళ్ళకి ఫిజికల్గా దూరంగా ఉండాల్సి వస్తుంది. అలాంటప్పుడు కూడా వీళ్ళు ఇలాంటి వాటికి పాల్పడుతూ ఉంటారు. ఈ మధ్య కాలంలో బాడీ కౌంట్ అనేది కూడా బాగా ట్రెండ్ అవుతుంది. అంటే ఎంతమందితో అఫైర్, ఫిజికల్ రిలేషన్ ఉంటే అంత గొప్ప అన్నట్టుగా కూడా ఫీల్ అవుతున్నారు. అటు ఆడవాళ్లలో కనిపిస్తోంది ఈ ట్రెండ్, మగవాళ్లలో కనిపిస్తోంది. దీన్ని మనం ఎలా చూడాలి? ఇది పర్వర్షన్ ఏనంటారా? ఎలా చూడాలి దీన్ని? అసలు అది చెడిపోవడానికి ఇంకొక మార్గం, సమాజం చెడిపోవడానికి. వాళ్ళ సంగతి పక్కన పెడదాం. సమాజము అసలు రకరకాలుగా ఎటు పోతుందో తెలియటం లేదు. ప్రతిదీ ట్రెండే, ప్రతిదీ గ్రేటే. ఇప్పుడు ఏం చేసినా కూడా గ్రేటే. అది అసలు ఆలోచించుకోవట్లేదు వాళ్ళు. అసలు మనం ఎటుపోతున్నాం, ఏం చేస్తున్నాము, ఇది మనకి ఎంతవరకు. ఇప్పుడు హెల్త్ వైజ్గా కూడా చూసుకోండి, అది కరెక్టా, మంచిదా? కానే కాదు కదా. ఇప్పుడు వాళ్ళ తోడబుట్టిన వాళ్ళ సిస్టర్స్ ఉండొచ్చు, అక్క ఇలా చేసింది అనుకోండి, లేదా అన్నయ్య ఇలా చేశాడు అనుకోండి, ఇంట్లో వాళ్ళకి మీరు అన్నట్టు ఏదో ఒక రోజు తెలియదా వాళ్ళకి? తెలిసినప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద ఎలా పడుతుంది? అసలు తన మీద ఎటువంటి అభిప్రాయాలు ఉంటాయి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి? విలువ ఉంటుందా? అసలు ఇవేమీ ఆలోచించట్లేదు. ఏమన్నా అడిగితే ఏం చెప్తున్నారు తెలుసా? నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను, నా లైఫ్. ఎస్, ఇన్ని రోజులు మనం దీన్ని వ్యక్తిగతం, వాళ్ళ జీవితాలు వాళ్ళవి అని వదిలేసాం. కానీ ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఆమె చేయలేదా, ఈమె చేయలేదా, ఎవరేమన్నారు అని ఇప్పుడు అది కూడా ఒక ఆదర్శంగా మారిపోతుంది. వాళ్ళని రోల్ మోడల్స్ గా తీసుకొని ఇంకొకళ్ళు పనిచేస్తున్నారు. అవును, చిన్నప్పుడు ఫ్రెండ్స్ కలిసి ఒక సినిమాకో లేకపోతే ఒక టోర్నమెంట్కి, ఏదన్నా స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లల్ని ఒక టోర్నమెంట్కి అందరినీ సెలెక్ట్ చేసి అక్కడ ఆడటానికి తీసుకెళ్తున్నారు అనుకోండి. ఇంటికి వచ్చి పిల్లలు ఏం చెప్తారు? అక్కడ ఏమీ ఉండదు, ఇంకా ఊరికే నోటీస్ వస్తుంది క్లాస్ రూమ్లో. లేకపోతే ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒకరోజు వెళ్దాము మూవీకి అని అనుకున్నారనుకోండి, పిల్లలు వచ్చి ఇంటికి వచ్చి ఏం చెప్తారో తెలుసా? మరి అందరూ కలిసి ఇట్లా వెళ్తున్నారు,
అందరూ వెళ్తున్నారు, నేను ఒక్కళ్ళనే మిగిలిపోయాను, నాకు కూడా వెళ్ళాలనిపిస్తుంది, వాళ్ళు రమ్మంటున్నారు అని చెప్తారు. నిజానికి అది నిజం కాదు. అలా చెప్తే కానీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరని. అలాగా అందరూ వెళ్తున్నారని చెప్పి ఇంట్లో గొడవ చేసి ఒప్పించి డబ్బులు తీసుకుని మూవీకి వెళ్ళడం, లేకపోతే టోర్నమెంట్ అవుట్ ఆఫ్ స్టేట్ అనుకోండి, పోటీలు జరుగుతుంటాయి కదా, వాటికి కాంపిటీషన్స్కి వెళ్ళడం. ఇవి ఒకళ్ళు వెళ్తున్నారు, 10 మంది వెళ్తున్నారు, నేను వెళ్తాను అని అలా మారం చేసి వెళ్ళిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు అది ఇలా తయారైంది. వాళ్ళు చేయట్లేదా? అందరూ అదే చేస్తున్నారు, అందరూ చేస్తున్నారు, ఇందులో పెద్ద ఇదేముంది, ఇది ఇంకా నాకు ఇంకా ఇద్దరే, వాళ్ళకి ఇంకా 4, ఇలాగా నార్మలైజ్గా మాట్లాడుకుంటున్నారు. ఇంకా తల్లిదండ్రులకి మతులు పోయి ఇలా చూడడమే. రజనీ గారు, ఈ ఇల్లిసిట్ అఫైర్స్ వల్ల విడాకుల సంఖ్య కూడా బాగా పెరుగుతుంది. ఇప్పుడు లాయర్స్ కి బాగా డిమాండ్ అండి. అయితే పోనీ ఈవిడ నన్ను ప్రేమిస్తున్నాడు ఈయన గారు అనుకుంటూ పిల్లల్ని తీసుకొని ఇక్కడికి వస్తుంది, తీరా చూస్తే ఆ మహానుభావుడు ఈయన కన్న కూతురు కాదు కాబట్టి ఆ పిల్ల మీద కూడా కన్నేయడం లాంటి ఘటనలు ఈ మధ్య కాలంలో చాలా చూస్తున్నాం. వరంగల్ జిల్లా రఘునాథపల్లి మండలంలో కూడా ఇలాగే జరిగింది. నేను ఇలాగా అతన్ని సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే నా కూతురుతో కూడా సంసారం కాపురం చేస్తానంటున్నాడని ఒక ఆమె పోలీస్ స్టేషన్కి వచ్చింది లాస్ట్ వీక్. ఎలా చూడాలి మనుషుల్ని మనం అసలు? అది అక్రమ సంబంధాలే దీనికి అంతటికి కారణం. అది ఏంటంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉండట్లే లైఫ్లో. ఏదైనా ఒకటి దొరికింది, ఓకే, 2 దొరికాయి, ఓకే, అట్లా ఉండట్లేదు. ఇంకా ఏదో కావాలి, ఇంకా శోధన లైఫ్లో, ఇంకా ఏదో ఎంజాయ్మెంట్ ఉంది. అంటే ఒక మనసుకి ఒక కంట్రోల్ లేదు, ఒక విషయం పట్ల కంట్రోల్ లేదు, ఇది మనం ఏం చేస్తున్నాము అనే ఆలోచన లేదు. అంటే తనకి ఏది అనిపిస్తే, ఏది కోరిక అనిపిస్తే, ఏది చెయ్యాలి అని అనిపిస్తే కంట్రోల్ లేకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే వస్తున్నటువంటి ఎంజాయ్మెంట్, ఆనందపడుతున్నాడు ఆ ఎంజాయ్మెంట్కి మనిషి అనేవాడు. ఆడవాళ్ళైనా సరే చూడండి, కొద్దిగా తేడా వస్తే పక్కింటి కుర్రాన్ని పిలవటం. ఇప్పుడు చాలా వింటున్నాం, నిజం. అసలు నేను నమ్మట్లేదు, ఫస్ట్లో నమ్మలేదు అసలు. ఇప్పుడు కొల్లలుగా జరుగుతున్నాయి ఈ కేసులు. పెద్ద పెద్ద ఆంటీలు స్కూల్ పిల్లల్ని పిలుస్తున్నారు, కాలేజీ పిల్లల్ని పిలుస్తున్నారంటే ఇప్పుడు ఎవరిని చెడగొడుతున్నట్టు? ఇప్పుడు ఆంటీలు అని అంటున్నప్పుడు తను పిల్లల్ని కనీ పెంచిన తల్లి కదా, పిల్లల్ని చెడగొట్టడానికి ఇప్పుడు తల్లులే కదా మరి ఇప్పుడు ఇలా దారి చూపిస్తున్నారు, పిల్లలే కదా చెడగొడుతున్నారని చెప్పుకోవాల్సి వస్తుంది. అందుకనే నేను చెప్తున్నా, పేరెంట్స్ అనేది ఎందుకే, పేరెంట్స్లోనే ఉంటుంది అంత తప్పు అంతా కూడా. నీ పిల్లలు కాకపోవచ్చు, వేరే పిల్లల్ని నువ్వు కూడా చెడగొడుతున్నప్పుడు నువ్వు యాజ్ ఎ పేరెంట్ నువ్వు అలా చేయొచ్చా? మరి సమాజం ఎటుపోతుంది? పిల్లలే భావి భారత పౌరులు అని చెప్తాం మనం. అలా అన్నప్పుడు ఆ పౌరుల్ని నువ్వు ఏం చేస్తున్నావు? ఎటు భ్రష్టు పట్టిస్తున్నావు, ఒక నేరస్తుల్ని చేస్తున్నారు మీరు తల్లులై ఉండి. అలాగే ఏజ్ అయిన మగవాళ్ళు కూడా చిన్న చిన్న పిల్లల్ని ఆశపడుతున్నారు. స్కూల్ పిల్లలకి మభ్యపెట్టి స్కూల్ పిల్లల్ని కూడా వాళ్ళు వాడుకుంటున్నారు. పెద్ద పెద్దవాళ్ళు 50-60 ఏళ్ళు ఉన్నవాళ్ళు, మనవరాళ్ళ వయసులు, కూతుళ్ళ వయసులు, వాళ్ళు కూడా అమ్మాయిల్ని మభ్యపెట్టి ఇచ్చేస్తున్నారు. అంటే ఈ వయసు పెరుగుతున్న కొద్దీ కూడా యూత్ని చూసి చెడిపోతున్నారా ఈ పెద్దవాళ్ళు? అంతే అనుకోవాలి. వాళ్ళకున్న ఎంజాయ్మెంట్ మాకు లేదు అని వాళ్ళతో కంపేర్ చేసుకుని మా వయసులో ఇవన్నీ లేవు అని చెప్పి సమానంగా. ఇప్పుడు షుగర్ డాడీలు అని చెప్పి మాట్లాడుకున్నాం కదా, ఆ టైప్ తయారయ్యారు. ఇందులో తప్పేంటి? సెల్ ఫోన్ అండి ముఖ్యంగా, పని పాట లేకపోవడం, చేతి నిండా అన్ని నేర్పిస్తున్నారు అందులో. ఇప్పుడు వెస్ట్రన్ కల్చరు, అసలు ఏ కల్చర్ కావాలని అందులో వస్తుందిగా. ఆన్లైన్ ఆర్డర్స్, ఇంట్లో కూడా పెద్దగా పని చేయాల్సిన అవసరం ఉండదు, మెయిడ్స్, మాట్లాడుకుంటే చాలా ఉన్నాయి. నిజంగా రజనీ గారు ఆలోచిస్తుంటే చాలా. అవును, ఇప్పుడు మన కల్చర్ అనేది ఏ దేశ కల్చర్ అయినా సరే మెల్లమెల్లగా అంతరించిపోతుందండి. ఇలా నేను మీరు మీ పిల్లలు ఇంతవరకు ఏమన్నా బాగుంటుందేమో, తర్వాత ఆ శాస్త్రీయత అంతా పోతుంది, అంతరించిపోతుంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ వచ్చేస్తాయి అంతా. ప్రతి దేశంలోనూ అన్నీ ఒకలాగానే ఉండే పరిస్థితి రాకపోతే చూడండి, అది మనం చూస్తామో లేదో మనకు తెలియదు, కానీ అదే వస్తుంది ముందు ముందు. అప్పుడు ఈ కట్టుబాట్లు, ఈ సాంప్రదాయాలు, ఆచారాలు చెప్పేవాళ్ళు ఉండరు, పాటించాల్సిన అవసరము వాళ్ళకు ఉండదు. ఇప్పుడు చెప్తున్నాం అనుకోండి, వాళ్ళు విసిగి వేసారిపోతున్నారు వినలేక. చిచ్చి నీకు ఇదే పని, నువ్వు ఇలాగే చెప్తావు, నువ్వు పాతకాలంలో ఆలోచిస్తున్నావు. పాతకాలంలో ఆలోచించకపోతే మీరు ఇప్పుడు ఇలా ఉండేవారు? అసలు పాతకాలంలో అన్నీ బాగున్నాయి కాబట్టి ఇప్పుడు మంచిగా మీరు అందరూ ఉన్నారు. ఇప్పుడు మీరు మంచిగా లేరు కాబట్టి రేపు మీరే బాగోరు, మీ పిల్లలు అంతకన్నా బాగోరు. అది వాళ్ళే తెలుసుకోవాలి. వివాహేతర సంబంధాలు ఎప్పుడు విషాదాంతాలే. అందరూ ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఓ కుటుంబం ఇచ్చే ధైర్యం, గౌరవం సంఘంలో ఇంకా ఈ అఫైర్స్ అనేవి ఖచ్చితంగా ఇవ్వవు. ఇంకా చెప్పాలంటే మనల్ని సిగ్గుపడేలా చేస్తాయి. ఆమెలా మాత్రం ఉండద్దు, అతనిలా మాత్రం ఉండద్దు అని మళ్ళీ మిమ్మల్నే వేలెత్తి చూపించేలాగా ఈ సమాజం మిమ్మల్ని చూపిస్తుంది. ఆ విషయం గుర్తుపెట్టుకుంటే మంచిది. థ్యాంక్ యూ రజనీ గారు, చాలా మంచి గైడెన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్.